నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశన్, ఓం శ్రీ సరస్వతి, ఓం శ్రీ గురుభ్యను. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో ప్రతి పౌర్ణమికి హోమం, చండీ హోమం జరుగుతూ ఉంటుంది. అయితే ఒకసారి శ్రావణ పౌర్ణమికి చండీ హోమం నిర్వహించాలని మొట్టమొదటిసారిగా సంకల్పించినప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు అర్చక సిబ్బంది అంతా సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత హోమగుండం అంటే ప్రధాన హోమగుండం కాకుండా ఇంకో 8 హోమగుండాలని ఏర్పాటు చేయడానికి, అందుకు తగిన ఋత్విక్కులు పక్క ఊరు నుంచి తీసుకొని రావడానికి, తర్వాత సహాయ సిబ్బంది ఉండాలి, పూజా సామాగ్రి, పూర్ణాహుతికి కావలసిన పదార్థాలు అన్నీ మొదలైనవి వాళ్ళు పట్టిక తయారు చేసుకున్నారు. ఎంత ఖర్చు అవుతుందో కూడా ఎస్టిమేషన్ కూడా వేసుకున్నారు సిబ్బంది వారు. వచ్చిన వాళ్ళ ఋత్వికులకి, సహాయకులకి ఎంతెంత ఇవ్వాలో కూడా నిర్ణయించుకున్నారు. తర్వాత ఆ రోజు అన్నదానం కూడా చేయాలని నిర్ణయించుకున్నారు. ఖర్చు బాగానే కనిపిస్తుంది. హోమంలో పాల్గొనే దంపతుల దగ్గర నుంచి హోమంకి అయ్యే ఖర్చు తీసుకోవాలి, దానికి అయ్యే ఖర్చు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అని కూడా నిర్ణయించుకున్నారు. అది అనుకున్న విధంగానే శ్రావణ పౌర్ణమి నాడు చండీ హోమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. హోమంలో పాల్గొనే దంపతులు ఇంకో 8 హోమగుండాలు ఏర్పాటు చేశారు కదా, అదేవిధంగా 8 జంటలు పాల్గొన్నారు. ప్రధాన హోమగుండం కాకుండా వాళ్ళ హోమంకి అయ్యే ఖర్చు వాళ్ళే ఇచ్చేశారు. ప్రధాన హోమగుండం నుంచి మిగిలిన హోమగుండం ఋత్విక్కులు అంతా ఏర్పాటు చేయబడ్డారు. హోమం చక్కగా జరిగింది. ఆ దంపతులందరూ హోమంలో పాల్గొన్నారు. హోమం కూడా చక్కగా చండీ హోమం కూడా జరిగింది. ఆ రోజు అన్నదానంకి అయ్యే ఖర్చు దేవస్థానం వాళ్ళే భరించారు. అయితే హోమం చేసుకున్న దంపతుల్లో ఒక జంట మిగిలిన వాళ్ళంతా భోజనం చేసి వెళ్ళిపోయారు. కానీ ఒక జంట మాత్రం ఆ రాత్రి వరకు ఉండిపోయారు. వారు వీరిని అడిగారనమాట, మీరు చండీ హోమంకి అయ్యే ఖర్చు మా దగ్గర నుంచి, దంపతుల దగ్గర నుంచి మా దగ్గర తీసుకున్నారు, బాగానే ఉంది, కానీ ఇంకా ఇతర ఖర్చులు అవి ఉన్నాయి కదా, అవి ఎలా వచ్చాయి అని ఒక భక్తుడు అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, మేమే భరించాము అని చెప్పారు. ఆ తర్వాత అతను చెప్పాడనమాట, సాయంత్రం హారతిది అయిపోయిన తర్వాత చెప్పారు, ఈరోజు మేము అన్నదానంకి అయ్యే ఖర్చు మేము భరిద్దామని అనుకుంటున్నామని కొంత అమౌంట్ నాగేంద్ర ప్రసాద్ గారు టేబుల్ మీద పెట్టారనమాట. మీకు అడిగాము ఎంత ఖర్చులు అవుతాయని, మీరు చెప్పలేదు, అందుకని మేము ఈ నిర్ణయానికి వచ్చి మేము ఇంత అమౌంట్ ఇస్తున్నాము అని కొంత నగదు తీసి నాగేంద్ర ప్రసాద్ గారు టేబుల్ మీద పెట్టారు. అంటే ఇక ఆ సంవత్సరం నుంచి ఎవరో ఒక జంట ఆ రోజు పౌర్ణమి నాడు అయ్యే హోమం, ప్రతి నెల పౌర్ణమి రోజు చండీ హోమం అవుతుంది కదా, ప్రతి పౌర్ణమి నాడు అయ్యే చండీ హోమానికి ఎవరో ఒకరు దంపతులు ఆ అన్నదానం ఖర్చు భరిస్తూ ఇంతవరకు వస్తూ ఉన్నారు. ఇది స్వామివారు ఇలా అందరినీ ప్రేరేపించి స్వామివారు చేయించుకుంటున్న కార్యక్రమం. ఇది ఎవరు చేసినది కాదు, మిగిలిన వాళ్ళంతా అక్కడ నిమిత్త మాత్రలే. ఇది శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి ప్రేరణ ప్రకారం జరుగుతున్న కార్యక్రమం. ఓం నారాయణ ఆది నారాయణ.